పాస్టర్ ఇంట్లో దాదాపు 2,70,00,000 ఎక్కడివి? నిన్న నరసాపురంలో పాస్టర్ జాన్ బాబురావు ఇంట్లో దొరికిన నగదుపై ఐటీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పాస్టర్ బాబురావుకు డబ్బులు ఎలా వచ్చాయి? బాబురావుతో పాటు ఆయన అల్లుడు శాంసన్ ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ జరుగుతోంది. సీజ్ చేసిన నగదును ఐటీ శాఖకు అప్పగించారు పోలీసులు. నగదుపై విచారణ చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. పాస్టర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం రేపింది. అయితే పాస్టర్ అతని అల్లుడు ఆర్థిక లావాదేవీలపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూడొచ్చు, సూట్ కేసుల్లో నగదు కోట్ల రూపాయల నగదు, దాదాపు 2,70,00,000. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో పెట్టుకొని పాస్టర్ అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ నగదంతా ఎక్కడిది? పాస్టర్ బాబురావుకు డబ్బులు ఎలా వచ్చాయి? అతని అల్లుడు శాంసన్ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు ఏంటి? అసలు ఇద్దరి ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒకసారి చూడొచ్చు. ఏకంగా నగదు లెక్కించే మిషన్ను, ఒకటి కాదు 2 మిషన్లని అధికారులు తీసుకెళ్ళి వాటిని లెక్క పెడుతున్నారు. గంటల తరబడి లెక్కించాల్సి వస్తుంది. పాస్టర్ ఇంట్లో దొరికిన ఇంత పెద్ద మొత్తంలో నగదు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీళ్ళ వ్యవహారం ఏంటి? అసలు వీళ్ళు ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు? ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇప్పుడు పట్టుబడింది, కానీ ఎన్నేళ్ళ నుంచి, ఎన్ని రోజుల నుంచి ఈ తంతు కొనసాగుతోంది? లెక్కల్లో చూపని డబ్బు ఎప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో ఇదంతా కూడా ఉంటుంది? ఎన్నేళ్ళుగా ఇలాంటి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి అనేది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. బాబురావుతో పాటు ఆయన అల్లుడు శాంసన్ అకౌంట్స్ని ప్రస్తుతం ఫ్రీజ్ చేసి వాటిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. సీజ్ చేసిన నగదును ఐటీ శాఖకు అప్పగించారు. ఇప్పుడు ఐటీ శాఖ దీనిపై ఈరోజు 2 వాహనాల్లో పోలీస్ అలాగే ఐటీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ ఇంట్లో సోదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఏలూరులో నిన్న నరసాపురంలో జరిగింది. పాస్టర్ జాన్ ఇంట్లో జరిగిన ఈ సోదాల సందర్భంగా చూడొచ్చు, సూట్ కేసులో పట్టుబడ్డ నగదు 3 సూట్ కేసుల్లో నింపారు. అంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఒక్కసారిగా సంచలనం రేపింది. ఒకసారి నిన్న సోదాకు సంబంధించినటువంటి దృశ్యాలు చూద్దాం. మొత్తం అది ఇదినా 2 కలిపండి. దీన్ని క్లోజ్ చేసి పక్కా పెట్టి మిగిలిన చెక్ చేయాలి. ఓకే, ప్లీజ్ ప్లీజ్. నరసాపురం మండలం పీచుపాలని చెందిన పాస్టర్ గంటా జాన్ బాబురావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లేని దాదాపు 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలో దిగి ఈ డబ్బును సీజ్ చేసి ఐటీకి అప్పగించారు. పాస్టర్ అల్లుడు ఇటీవల శాంసన్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి 50 లక్షల నగదు తీసుకురావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే
అతని మామ జాన్ బాబురావు ఇంట్లో తనిఖీలు చేశారు. అన్ని 500 నోట్ల కట్టలే, దాచి ఉన్న 500 నోట్ల కట్టలు చూడండి, అదిగో సూట్ కేసులో తీసుకెళ్తున్నారు. భారీ మొత్తం బయటపడింది. ఇది హవాలా డబ్బా, హవాలా లావాదేవీలకు సంబంధించిన డబ్బా ఉండొచ్చు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక పాస్టర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం చూడొచ్చు. అన్ని ఎయిర్పోర్ట్ బ్యాగేజ్ సూట్ కేసుల మాదిరిగా సూట్ కేసులు అవన్నీ కూడా అంత పెద్ద మొత్తంలో వాటిల్లో డబ్బు స్వాధీనం చేసుకొని వాటిలో నింపి పోలీసులు తీసుకెళ్తున్నారంటే ఒక్కసారి మనం ఎంత డబ్బు ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అన్నీ 500 నోట్ల కట్టలే. ఇటీవల కాలంలో బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేస్తుంది, లక్షల్లో ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పట్టుబడ్డ డబ్బు గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా పొంతం లేదని సమాధానాలు చెప్తున్నారు. మరి డబ్బుకు సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతోంది, పోలీసులు ఏం చెప్తున్నారు, మా ప్రతినిధి ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ నాతో జాయిన్ అవుతున్నారు. సాగర్, పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? అంటే కుటుంబ సభ్యులు ఈ గంటా జాన్ బాబురావు కుటుంబ సభ్యులు పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో వాళ్ళు కూడా పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. ఒక పాస్టర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదా? అసలు ఏంటి? నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 2 నగదు లెక్కించే మిషన్లు, 2 మిషన్లు ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో 500 నోట్ల కట్టలు, 2,70,00,000 పైగా నగదు. ఏం జరుగుతుంది? అంటే ఎప్పటి నుంచి ఇంట్లో ఇట్లాంటి లావాదేవీలు అవుతుంది? ఇది ఏమన్నా హవాలా డబ్బా, లేదంటే పాస్టర్ ఇంకేమైనా ఇతరత్ర ఎవరితోనైనా లింకులు ఉన్నాయా? లెక్కల్లో చూపిన డబ్బంతా ఎక్కడిది? పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది? పాస్టర్కి సంబంధించి గంటా జాన్ బాబుకి ఈ 2 కోట్లకు పైగా సొమ్ము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు, అసలు ఏ వ్యవహారంలో తీసుకొచ్చారు, ఆ డబ్బును దేనికోసం వినియోగిద్దాం అనుకుంటున్నారనే అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఉన్నటువంటి ఈ పాస్టర్ గంటా జాన్ బాబు నివాసంలో ఈ పెద్ద ఎత్తున డబ్బు ఉంది అంటూ కూడా పోలీసులకి కొంత గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారని చెప్తున్నారు. పక్కా సమాచారంతో నర్సాపురం డిఎస్పీ మేకా సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక టీం గంటా జాన్ బాబు పాస్టర్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అక్కడ ముందు ఆ కుటుంబ సభ్యులు అడిగే ప్రయత్నం చేసినా కూడా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇంటిని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. 500 కట్టలు కట్టినటువంటి డబ్బులు సుమారుగా 2,27,94,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం దొరుకుతుంది. దీని విషయం మీద మాస్టర్ని వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అడిగే ప్రయత్నం చేసినా కూడా వారు కొద్దిసేపు తమ కుటుంబానికి సంబంధించిన డబ్బు, లేకపోతే కొద్దిసేపు అసలు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కూడా తమకు తెలియదు, ఆ డబ్బు ఎవరు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారో కూడా తెలియదు అంటూ కూడా అర్థం లేని మాటలు చెప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి పోలీసులు అయితే సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. వారి కుటుంబ సభ్యుల్ని విచారించడంతో పాటుగా పాస్టర్ కి సంబంధించి అల్లుడు అని చెప్తున్న శాంసన్ ను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. డబ్బుల్ని మొత్తం అన్నింటినీ కూడా నగదుని సుమారుగా 3 పెట్టెల్లో మీరు చూస్తున్నారు, 2 మీడియం సైజు, 1 చిన్నది, మొత్తం 3 పెట్టెల్లో ఈ 2 కోట్ల పైగా ఉన్నటువంటి డబ్బును పూర్తిగా సీజ్ చేసి నర్సాపురం రూరల్ అక్కడ నుండి రాజమండ్రికి చెందిన ఐటీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి నుండి ఐటీ శాఖ అధికారులు నర్సాపురం చేరుకున్నారు. మరలా ఇక్కడ డబ్బును స్వాధీనం చేసుకోవడంతో పాటుగా మరలా వారు ఈ పాస్టర్ ఇంట్లో మరలా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పాస్టర్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పూర్తి స్థాయిలో ఆధారాలు చూపించిన తర్వాత ఈ డబ్బుకు సంబంధించి వారు ఏం చేస్తారనేది చట్ట ప్రకారం ఎలా ఉంటే అట్లా ముందుకు వెళ్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈలోపు అధికారులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి ముందు రావడం, పాస్టర్ కుటుంబ సభ్యులు కూడా ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనే దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం, పాస్టర్ అసలు డబ్బు తమ ఇంట్లోకి ఎలా వచ్చిందో అంటూ కూడా తెలియదు అని చెప్పడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్. సో ఒక చర్చి ఫాదర్ ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం అయితే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది, సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో భారీగా ఆస్తులు కూడా కొంటున్నారు, భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందో కూడా స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అతని అల్లుడు, ఇతడి వ్యవహార శైలి గురించి కూడా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు
ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా పోలీసులు అలాగే ఐటీ శాఖ అధికారులు ఆ ఇంట్లోకి చొరబడి దాడులు చేసినప్పుడు ఒక్కసారిగా 2,27,00,000 నగదు దొరికింది. సో అంత పెద్ద మొత్తంలో ఆ సోదాల్లో దొరకడం ఒక్కసారిగా పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్ద మొత్తంలో ఇంత డబ్బు ఎక్కడిది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లావాదేవీలకు దానికి లెక్క పత్రం లేదు. అదేమైనా హవాలా మనీయా, లేదంటే పాస్టర్కు విదేశీ నిధుల రూపంలో వచ్చే చారిటీ రూపంలో వచ్చే ఆ సొమ్మంతా కూడా అతనే తీసేసుకుంటున్నాడా ఏంటి, ఇదంతా కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ పాస్టర్ అయి ఉన్నాడు కాబట్టి విదేశీ నిధులు ఏమైనా వస్తున్నాయి, అది తన సొంతానికి వాడుకుంటున్నాడా, అది కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. లేదా అదొక కోణం మాత్రమే, దీనికి నిర్ధారణ ఏది లేదు. ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. హవాలా అయి ఉండొచ్చని, లేదా ఇతరత్ర చారిటీ కావచ్చు అని చెప్పేసి ఇదొకటి, లేదా ఇంకెక్కడైనా ఇంకేదైనా అనుమానాస్పద లావాదేవీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా ఏంటనేది ఇంకా చాలా ఉన్నాయి. సో దీనిపై ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేసే అవసరం కనిపిస్తుంది. ఐటీ శాఖ అధికారులు చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఒక చర్చి ఫాదర్ ఇంట్లో ఇంత డబ్బు ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బట్ ఇది పోలీసుల అలాగే ఐటీ శాఖ అధికారుల సమన్వయంతో కొనసాగుతున్న దర్యాప్తులో మొత్తం విషయాలు త్వరలోనే తేలే అవకాశం కనిపిస్తుంది.